మిరాయి సినిమా చూశాను భయ్యా, నిజంగా భయ్యా మిరాయి సినిమా చూస్తానని చెప్పు ఒక అద్భుతం అంతే అసలు. నిజంగా భయ్య చాలా బాగుంది ఆ సినిమా. కానీ హనుమాన్ సినిమా లాగా హిట్ అయితే బాగున్నాం, చూద్దాం అది. ఆ సినిమాల పాటలు కూడా చాలా బాగున్నాయి భయ్య. నిజంగా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత చూస్తుంటే మాత్రం నిజంగా ఆ గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ హీరో డ్యాన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది నిజంగా. కానీ కొద్దిగా అందరికి జనాలకు బోర్ కొట్టింది ఎక్కడంటే ఒకటే దగ్గర. ఎక్కడంటే ఈ లాస్ట్ సీన్లు ఉండాయి కాస్త మరి గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటుంటాయి. కానీ ఈ రోజుల్లో జనాలకి ఏంటంటే మారింది కాస్త, ఏది చేసినా బాగా చేయాలి. కాబట్టి చూద్దాం. నాకైతే ఓకేది ఆ సినిమా. కానీ జనాలకు వర్కౌట్ అవుతుందో లేదో కాస్త డౌటే. పాటలు కూడా వై బొందులే బేబీ, వై బొందులు అయితే ఆ వై పాట అయితే చెప్పలే అసలు, చాలా బాగుంది అది. అన్ని పాటలన్నీ బాగుంటాయి. కానీ స్టోరీ ఏమంటే మరి గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది కాస్త, అది కొంచెం తగ్గించుంటే బాగుంది. ఏంటి నువ్వు చూడకుండా నువ్వు ఆపేస్తారు కానీ దేనికి లేదా వై పొందయా, వై పొందలే వై పొందయా. నెక్స్ట్ ఇంకోటి అడుగు. ఏజే సజ్జ అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఒక హీరోని యాక్టర్ కాబట్టి ఏంటంటే తేజ సజ్జ గురించి చెప్పలే, చిన్నప్పటి నుంచి యాక్టర్ అతను కాబట్టి యాక్టింగ్ అయితే సూపరే. కానీ డ్యాన్సులు కొద్దిగా అంత మాత్రం ఉండే. సరేలే వచ్చింది చేస్తారు. నువ్వు అనుకుంటావు అదే కదా, అదే కదా ఇక్కడ వచ్చిన బాధ. నువ్వు అనుకుంటావు ఒకటే అదే బాగుంది కదా అంటావు, అది కదా ఇక్కడ సమస్య. డ్యాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, ఇంకొద్ది బాగా చేస్తే బాగున్నావు. కానీ హనుమాన్ సినిమా లాగా అయితే లేదు, హనుమాన్ సినిమా లాగా అయితే లేదు. హనుమాన్ సినిమా లాగా చేస్తుంటే బాగున్నది. మంచు మనోజ్ అయితే అతను విలన్గా ఫిక్స్ అయిపోయాడు, అతను సెట్ అయిపోయాడు అంతే. విలన్గా ఇంకా దూకేసాడు అంతే, దాంట్లోకి దిగేసాడు. కాబట్టి మంచు మనోజ్ అని అతను హీరోగా కంటే కూడా విలన్గా చేస్తేనే బాగుంది. ఆయన విలన్గా చేస్తే పర్ఫార్మెన్స్ మాత్రం కేక. హీరోగా చేస్తే కాస్త ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దేనికంటే ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకేం బాగాలేవు. కాబట్టి ఏంటంటే అతను విలన్గా మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ విలన్గా చేస్తేనే బాగుంటాయి. ఇంకా వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, మంచులో లక్ష్మక్క కానీ, ఇతర కానీ అందరూ వీళ్ళందరూ విలన్లే. ఇంకా విలన్లే వీళ్ళు అంతే, వీళ్ళు విలన్లే. రేటింగ్ అయితే ఇంకా 5కి ఇంకా 3.5 అనుకో. క్యామియో రోల్స్ పర్ఫార్మెన్స్లా అన్నీ బాగానే ఉన్నాయి భయ. కానీ కొద్దిగా విఎఫ్ఎక్సే కాస్త దారుణం ఉంది భయ, అది బాధ. అది కొద్దిగా మార్చుంటే బాగుంది అంతే. ఇంకెవరు నిజాలేనా.